రేపు ఎలా జరుగుతుంది, అది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది, దానికి సంబంధించిన సూచనలు మన చేతిలోనే ఉంటాయా? జరగబోయే భవితకు సంకేతాలను చదవడం ఎలా అనేది మనుషులందరికీ ఎంతో ఆసక్తికర విషయం. దీన్ని తెలుసుకునే అన్వేషణలో భాగంగా ఎన్నో రకాల జ్యోతిష్యాలు వచ్చాయి. వాటిలో ఒకటే ఈ హస్త సాముద్రికం. అసలు హస్త సాముద్రికం అంటే హస్తరేఖలను బట్టి జీవితం ఎలా ఉంటుందో తెలియజేసే ఒక శాస్త్రం. భారత్తో పాటు అనేక దేశాల్లో ఈ హస్త సాముద్రికం మనుగడలో ఉంది. మన జీవితం మన చేతి రేఖలపై ఆధారపడి ఉందని చాలామంది నమ్ముతారు. అరచేతిలో ఉండే ఒక్కో రేఖ ఆరోగ్యం, ఆయుష్, వివాహం, సంతానం, అదృష్టం, ఆర్థికం ఇలా ఒక్కో అంశాన్ని సూచిస్తాయట. థాయిలాండ్ ప్రజలు ఈ హస్త సాముద్రికాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. ఆ నమ్మకాన్నే ఓ కంపెనీ ఇప్పుడు క్యాష్ చేసుకుంటోంది. అదృష్టం తెచ్చిపెట్టే రేఖల్ని కృత్రిమంగా సృష్టిస్తామంటూ అమాయక ప్రజలను ఆకర్షిస్తోంది. ఇదంతా ఒక ఎత్తనుకుంటే ఇప్పుడు మహాముదురు బయలుదేరాడు. దేవుడి హస్తరేఖా రచన సైతం మార్చి మీ జీవితాన్నే మార్చిపారేస్తాను అంటున్నాడు. ప్రపంచంలో ఇదో పెద్ద సంచలనంగా మారిపోయింది. అదృష్టం కోసం అతడి ముందు జనాలు చేతులు జాపుతున్నారు. థాయిలాండ్కు చెందిన ప్రొఫెసర్ ప్లీ అనే వ్యక్తి గతంలో టాటూలు వేసే వృత్తిలో ఉండేవారు. ఇటీవల ఈ ముదురు నొంతాబురి ప్రాంతంలో మహాహెంగు 999 పేరుతో ఓ కంపెనీ ప్రారంభించి ప్రజలు మెరుగైన జీవితం పొందడం కోసం వారి చేతిలోని రేఖలను కావాల్సినట్టుగా మారుస్తామని ప్రకటించారు. దీంతో దివ్యమైన భవిష్యత్తు కోసం ప్రజలు ఆ కంపెనీ ముందు క్యూ కట్టారు. ఇక్కడికి వచ్చే కస్టమర్లకు ముందుగా హస్త సాముద్రికం తెలిసిన నిపుణులు హస్తరేఖల్ని చూసి ఏవి బలహీనంగా ఉన్నాయో, ఏ రేఖల్ని మార్చుకోవాలో చెప్తారట. వారు సూచించిన మేరకు కంపెనీలో పనిచేసే సిబ్బంది హస్తరేఖల్ని మార్చడం, కొత్తవి గీయడం వంటివి చేస్తున్నారు. టాటూల తరహాలోనే అరచేతిలో రంగులు లేకుండా గీతల్ని గీస్తున్నారు. మొదట్లో చర్మం బాగా కందిపోతుంది. ఆ తర్వాత అవి సహజ రేఖల్లానే కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆర్థిక సంక్షోభంలో కష్టాల్ని అనుభవిస్తున్నవారు హస్తరేఖల్ని మార్చుకోవడం కోసం కంపెనీ ముందు బారులు తీరుతున్నారు. కనీసం ఇలాగైనా తమ జీవితంలో మంచి రోజులు వస్తాయేమోనని భావిస్తున్నారు. అనతి కాలంలోనే ఈ కంపెనీ గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. దీంతో కస్టమర్లు అధికంగా వస్తుండడంతో ప్లీ బిజినెస్ బాగా నడుస్తోంది. ఈ కంపెనీకి మరో బ్రాంచ్ను కూడా ప్రారంభించనున్నారట. తన హస్తరేఖల్ని మార్చుకోవడం వల్లే తన వ్యాపారం అభివృద్ధి చెందిందని ప్లీ చెబుతున్నారు. ఇలా ఉంటాయి కొందరి వ్యాపారాలు, కొందరి నమ్మకాలు. ఫలిస్తే ఓకే, లేకపోతే జోకే.